నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. గత కొన్ని వారాలుగా నవజాత శిశువు సంరక్షణ గురించి పలు వివరాలు తెలుసుకుంటున్నాం. బుజ్జి పాపాయి రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. శిశువు పుట్టిన నెల తర్వాత న్యూ బోర్న్ లో ఎలాంటి మార్పులను గమనించవచ్చు? వారి ఎదుగుదల బాగానే ఉందా? 6 వారాల సమయం శిశువు ఎదుగుదల గురించి పీడియాట్రిక్ వైద్యులు క్షుణ్ణంగా చేసే ఫిజికల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకు ఈ వయసు శిశువుల పట్ల ఎలాంటి సందేహాలున్నాయి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్ లో తెలుసుకుందాం. శిశువు పుట్టి అప్పుడే నెల రోజులు అయిపోయిందా? వారి పోషణలో ఏదీ మరవటం లేదు కదా అనే సందేహం తల్లిదండ్రులకు వస్తుంది. గాజు బొమ్మలా సుకుమారంగా ఉండే శిశువుని హ్యాండిల్ చేయడానికి అప్పుడప్పుడే అలవాటు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. శిశువు ప్రతి కదలిక గమనిస్తూ అన్నీ సౌకర్యంగా ఉన్నాయా లేదా అని నిత్యం కనిపెడుతూనే ఉంటారు. ఒక రొటీన్ని ఇప్పటికీ సెట్ చేయగలిగినా కూడా ఎన్నో సందేహాలు తల్లిదండ్రుల్ని వెంటాడుతూనే ఉంటాయి. 6 వారాల వయసు వచ్చిన తర్వాత 2వ విడత వ్యాక్సిన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇదే సమయంలో శిశువు ఎదుగుదలని పరీక్ష చేస్తారు వైద్యులు. పుట్టిన వెంటనే ఒకసారి, 1వ నెల నిండిన తర్వాత అంటే 6 వారాలకి మరొకసారి ఫిజికల్ ఎగ్జామ్ ఆఫ్ న్యూ బోర్న్ తప్పనిసరి. మొదటి నెల నిండే నాటికి వారానికి ఇంత చొప్పున శరీర బరువు పెరుగుతారు శిశువులు. తల, శరీరం ప్రపోర్షనేట్ గా బరువు పెరగటం ఎంతో ముఖ్యం. శిశువులు పుట్టినప్పుడు బరువు వేర్వేరుగా ఉన్నా కూడా పెరిగే కొద్దీ సరైన పోషణ ఉంటే అందరూ కూడా సమానంగా పెరుగుతారు. శిశువు జన్మించిన మొదటి 5 రోజుల తర్వాత తగ్గే కాస్తంత బరువు మళ్లీ నెల నిండేసరికి పెరగటం సహజం. అందుకే పీడియాట్రిక్ చెకప్ లో ఇది మొదటి అంశం. ప్రతి వారానికి ఒక 150 నుంచి 250 గ్రాములు పెరుగుతారు. అది ఒకటి. అదేవిధంగా వాళ్ళు బరువు పెరగడమే కాకుండా వాళ్ళు తల అంటే ఓవరాల్ బరువు పెరగడం కాకుండా ఆ పెరిగిన బరువు ప్రపోర్షనేట్గా ఉందా అంటే శరీరం యొక్క అన్ని భాగాల్లో సమతూకంగా ఉందా అంటే అదేవిధంగా కాబట్టి హెడ్ మెజర్ చేస్తాం, తల ఎలా పెరుగుతుందని చూస్తాం, అలాగే లెంత్ ఎలా పెరుగుతుందని చూస్తాం. కాకపోతే లెంత్ మెజర్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఇంత పొడవు ఉన్నారు అని చెప్పడానికి ముందు కొంచెం మెజర్మెంట్స్లో తప్పులు వస్తుంటాయి. వాళ్ళు ఎప్పటికైతే నిటారుగా నించొని నడవడం మొదలు పెడతారో అప్పటి వరకు వాళ్ళ లెంత్లో సరైనటువంటి మెజర్మెంట్స్ రాకపోవచ్చు, పద్ధతి ప్రకారం కొలవకపోతే. తల, శరీరం ప్రపోర్షనేట్ గా బరువు పెరగటం ఎంతో ముఖ్యం. కొన్ని అరుదైన కేసుల్లో శిశువుకి కొన్ని ఆరోగ్య కండిషన్స్ ఉంటే తల పెరిగే పరిమాణంలో కొంత తేడాలు ఉండొచ్చు. అందుకే ఈ దృష్టితో పీడియాట్రిషియన్ చెక్ చేస్తారు. సాధారణంగా నెల నుంచి 6 వారాలు నిండే నాటికి చదునైన ఉపరితలంపై శిశువు పొట్ట మీద ఉంచితే తలని కాస్తంత ఎత్తగలుగుతారు. అంతేకాదు పలకరించే వారిపై ఫోకస్ చేయగలుగుతారు. ఇది అందరు శిశువులు చేయగలరా అంటే ఖచ్చితంగా నెల నిండేసరికి అందరూ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యే అవకాశం అలాగే పరిస్థితి అందరికీ కలుగకపోవచ్చు. అందుకని అదేంటి ఇలా మా బాబు చేయలేదే అని ఆందోళన చెందనవసరం లేదు. నవజాత శిశువులు నెల నుంచి 6 వారాల వయసులో చూడగలుగుతారా? వినగలుగుతారా? అసలు రెస్పాండ్ అవ్వగలుగుతారా? ఇలా శిశువు చేసే ప్రతి కదలిక పట్ల పేరెంట్స్ కి ఎన్నో సందేహాలు ఉంటాయి. వీటి గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు విందాం. మరి వాళ్ళు చూసే విధానంలో వాళ్ళు చూడగలుగుతారా ఆ వయసులో అంటే తప్పకుండా చూడగలుగుతారు. కాకపోతే ప్రతిదీ పూర్తి క్లారిటీతో చూడలేకపోవచ్చు. బ్రైట్ వస్తువులకు ఈజీగా ఆకర్షితులవుతారు. వాళ్ళు ఒక 90 డిగ్రీల వైపులో ఉన్నటువంటి వస్తువుల్ని చూడగలుగుతారు. అదేవిధంగా వినగలుగుతారా? ఎస్, వినగలుగుతారు. వాళ్ళు ఏదైనా చప్పుడైనప్పుడు ఉలిక్కి పడతారు. అదేవిధంగా ఎవరైనా తమని చూసుకునేటువంటి అంటే కేర్ గివర్స్ అంటారు, అది తల్లి కావచ్చు, నాన్న కావచ్చు, లేదంటే అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైతే ఆ బిడ్డను చూసుకుంటున్నారో వాళ్ళ చప్పుడు కాగానే అలా తిరగడం. అదేవిధంగా తనను చూసుకునేటువంటి పెద్దవాళ్ళని చూడగానే నవ్వడం మొదలవుతుంది. దాన్ని సోషల్ స్మైల్ అంటాము. అంటే వాళ్ళని గుర్తించడానికి అది
సంకేతం అన్నట్టు. ఓహో ఐ నో యూ అన్నట్టు, అంటే మీరు నాకు తెలుసు అని చెప్పడానికి వాళ్ళు తెలియపరిచే విధానం అన్నట్టు. అది దాదాపు అరౌండ్ 6 వీక్స్ 6 వారాల వయసులో వస్తుంది, కానీ 2 నెలల వరకు ఎప్పుడైనా రావచ్చు. శిశువుకి నెలన్నర వయసు వచ్చేసరికి కొన్ని అంశాలను గమనించడం ద్వారా విజన్ సరిగా డెవలప్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. ఏదైనా బాగా వెలుతురు చూసినప్పుడు అటుగా తల తిప్పడం ద్వారా రియాక్ట్ అవటం శిశువు పెరుగుదలకు ఒక మంచి సంకేతం. 4 వారాల సమయానికి వెల్లకిలా పడుకున్న శిశువు తల తిప్పుతూ కుడి ఎడమ వైపు చూడగలుగుతుంది. నెల నిండేసరికి శిశువు ఫీడింగ్ కి అలవాటు పడతాడు. అంతేకాదు నిద్రపోయే సమయం కూడా ఒక గాడిలో పడుతుంది. వారానికి ఇన్ని గ్రాముల చొప్పున నవజాత శిశువు శరీర బరువు పెరగాల్సి ఉంటుంది. శిశువు నార్మల్ గా పెరుగుతున్నాడా లేదా అని కూడా చెక్ చేస్తారు వైద్యులు. 1-2 నెలల మధ్య కేవలం తమ ఏడుపుతోనే వివిధ సంకేతాలను ఇస్తారు శిశువులు. అది ఆకలి కావచ్చు, ఆట సమయం అని చెప్పేందుకు కావచ్చు, లేదా నిద్ర కావచ్చు. ఈ వయసు శిశువులు రాత్రి పగలు కలిపి దగ్గర 16 గంటల నిద్ర తీస్తారు. నెల నుండి 2వ నెలలో పడిన తర్వాత తల్లి పాలిచ్చేందుకు అలాగే శిశువు తాగేందుకు కాస్త అలవాటు పడిపోతారు. కాకపోతే ఫీడింగ్ విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. 1 to 2 monthsలో ఎన్నిసార్లు ఫీడ్ అవుతున్నాం అంటే బిడ్డకు మార్పు ఉంటుంది. యావరేజ్గా ఒక 4 నుంచి 8 ఫీడ్స్ అవసరం ఉంటాయి. సో కొన్నిసార్లు 2-3 అవర్స్ అడగవచ్చు, కొన్నిసార్లు 4-5 గంటలు కూడా అడగవచ్చు. సో ఒక అంటే పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు సాధారణంగా, ఏంటయ్యా అంటే మరి నైట్ ఎక్కువసేపు పడుకుంటుంది సార్, మరి 3 అవర్స్ దాటిపోతుంది, మరి ఎలా ఫీడింగ్ లేపిమ్మంటారంటే అవసరం లేదు. ఈ టైంకి వాళ్ళ షుగర్ స్టెబిలైజేషన్ కంట్రోల్ అవన్నీ కూడా వాళ్ళ శరీరం అలవాటు పడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పడుకుంటే 4 to 5 అవర్స్ వాళ్ళు పడుకోనివ్వాలి. ఎందుకంటే బిడ్డకి ఆకలి కాకముందుకే మనం పాలు ఇచ్చామంటే వాళ్ళు అంటే సరిగా తాగరు. మనం కూడా అంతే కదా, మనం ఆకలి వేస్తే భోజనం చక్కగా తింటాం, ఆకలి అయిపోతే తినం. కాబట్టి వాళ్ళకి ఆకలి అవ్వనివ్వాలి. ఇంకొక కామన్ మిస్టేక్ అంటే ఒక తప్పుడు అవగాహన ఏంటయ్యా అంటే నోట్లో చేతులు పెట్టుకుంటే అది ఆకలి అని అనుకుంటారు. అదేవిధంగా మోషన్ యూరిన్ పోతే అయ్యో పొట్ట ఖాళీ అయిపోయింది మళ్ళీ ఇవ్వాలనుకుంటారు. అలా కాదు, అలా అవసరం లేదు. అంటే అవన్నీ కూడా మిగతా లక్షణాలు ఉంటే అవి అనుకోవచ్చు, కానీ ప్రతిసారి మోషన్ పోయినప్పుడల్లా ప్రతిసారి యూరిన్ పోయినప్పుడల్లా నోట్లో చెయ్యి పెట్టుకున్నంత మాత్రాన బిడ్డకు పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వినికిడి శక్తి శిశువులో సరిగ్గా ఉందా లేదా అనేది కూడా శిశువులో చెక్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినికిడి సంబంధ ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ నవజాత శిశువుల్లో పుట్టిన వెంటనే వినికిడిని చెక్ చేసే పరీక్ష చేయించడం మంచిది. గర్భస్థ శిశువుగా ఉండగానే శిశువు వినికిడి శక్తి కలిగి ఉంటుంది. సాధారణంగా పుట్టగానే హియరింగ్ స్క్రీనింగ్ చేయించటం మంచిది. ఒకవేళ కుదరకపోతే 6 నుంచి 8 వారాల సమయంలో చూపుతో పాటుగా వినికిడి శక్తి సరిగా ఉందా లేదా అని చెక్ చేయటం కూడా ఎంతో అవసరం. తన సంరక్షణ చూసే వారి గొంతులు బాగా అలవాటైనందువల్ల వారి స్వరం వినపడగానే రియాక్ట్ అవ్వటం ఈ వయసు శిశువుల్లో చూడవచ్చు. అంతేకాదు ఏదైనా శబ్దం వినపడగానే ఉలిక్కి పడతారు. అదేవిధంగా హియరింగ్ అంటే వినికిడి, మరి తనకు తెలిసిన వాయిస్ వినపడ్డప్పుడు తల్లిది కానివ్వండి, అమ్మమ్మది కానివ్వండి, నాన్నది కానివ్వండి తిరుగుతారు అరౌండ్ 6 to 8 వీక్స్ మధ్యలో. అలా చేస్తున్నాడా, సడన్గా చప్పుడైనప్పుడు వాళ్ళు దానికి రియాక్ట్ అవుతారు. బాడీ మొత్తం ఇలా రియాక్ట్ అవుతుంది. కాకపోతే ఈ హియరింగ్ చెక్ ఆబ్జెక్టివ్గా చెక్ చేయడం అనేది ఏ పిల్లలు అంటే ప్రతి పిల్లలు పుట్టగానే ఒకసారి చేయించడం మంచిది. అభివృద్ధి చెందిన దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఇది సాధారణంగా చేసేటువంటి పరీక్ష. పుట్టిన ప్రతి బిడ్డకి మొదటి వారంలో తప్పకుండా వినికిడి పరీక్ష అంటే హియరింగ్ టెస్ట్ అవుతుంది. మరి తప్పకుండా ఈ వయసులో అంటే అరౌండ్ 2 monthsలో పరీక్ష చేయాల్సిన అవసరం ఉందా, అప్పుడు బాగుంటే అంటే అవసరం లేదు, ఏమైనా డౌట్స్ ఉంటే తప్ప.
పుట్టుకతో సాధారణంగా కనిపించే కొన్ని సమస్యలు, ఉదాహరణకు హైడ్రోసిల్, జాండీస్ 6 వారాల సమయానికి సాధారణంగా సర్దుకోవాలి. 6 వారాల సమయంలో చేసే ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఇటువంటి అంశాలన్నింటినీ చెక్ చేస్తారు వైద్యులు. నవజాత శిశువుల్లో జాండీస్ సాధారణమైన కండిషన్. ఇది పుట్టిన వెంటనే కొందరిలో, అలాగే పుట్టిన 2-3 రోజులకి కొందరిలో బయటపడవచ్చు. రెండవ కేసులో జాండీస్ దానంతట అదే సర్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తర్వాత 2 నుంచి 3 వారాల్లో అది తగ్గిపోతుంది. 1-2 నెలల మధ్యన బిడ్డ వచ్చినప్పుడు దానికోసం ప్రత్యేకంగా చూస్తాం. ఒకవేళ అప్పుడు గనక జాండీస్ ఉన్నట్లయితే, కామర్లు ఉన్నట్లయితే అంటే మామూలుగా పుట్టుకతో వచ్చే జాండీస్ కాక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మరి వేరే కారణాలు ఏమేమై ఉంటాయ్యా అంటే రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఒక కామన్ కారణం ఏంటయ్యా అయితే కొన్నిసార్లు అంటే తల్లిపాలు తాగిన పిల్లలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు తగ్గడానికి. సో దానికోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వేరే కారణాలు, సీరియస్ కారణాలు ఏమీ లేవని మాత్రం రుజువు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని బ్లడ్ టెస్టులు, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి పరీక్షలు డాక్టర్ గారు చూసి దానికి అనుగుణంగా రాయడం జరుగుతుంది. కానీ అగైన్ ఇది కామన్ విషయం కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మీ బిడ్డకు జాండీస్ ఉందో లేదో అని మారు చెక్ చేయాల్సిన అవసరం లేదు. హైడ్రోసిల్ అనే కండిషన్లో పుట్టుకతోనే మగ శిశువుల్లో బీర్జాల చుట్టూ నీరు చేరటం మరో కామన్ కండిషన్. శిశువు 6 నెలలు నిండే నాటికి అదే తగ్గిపోతుంది. 6 వారాల సమయంలో వ్యాక్సిన్స్ కోసం పీడియాట్రిక్ దగ్గరికి వెళ్లినప్పుడు, ఇతర ఫిజికల్ గ్రోత్ కండిషన్స్ ని చెక్ చేసినప్పుడు ఈ హైడ్రోసిల్ కండిషన్ కూడా టెస్ట్ చేస్తారు వైద్యులు. నవజాత శిశువుల్లో పుట్టినప్పుడు పచ్చిగా ఉండే బొడ్డుతాడు సాధారణంగా 2 నుంచి 3 వారాల సమయానికి ఎండి ఊడిపోవటం జరుగుతుంది. కొందరిలో కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా బొడ్డుతాడు హీల్ కాకపోతే 6 వారాల పీడియాట్రిక్ విజిట్ సమయంలో దీనిని డాక్టర్ పరీక్ష చేయటం జరుగుతుంది. ఆ బొడ్డు సరిగా హీల్ కానట్లయితే ఈ మాంసం లాంటి ముక్క గ్రాన్యులోమా ఫామ్ అయి ఎప్పుడూ ఒక ఫ్లూయిడ్ అంటే ఒక నీరులాగా ఇలా స్రవిస్తూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ ఉంటుంది. అదే కాకుండా ఈ బొడ్డు ప్రాంతంలో చిన్న హర్నియాస్ కూడా రావచ్చు. అవి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటంతట అవే బిడ్డ పెరిగే కొద్ది తగ్గిపోతాయి. అంబులైకల్ హెర్నియా అంటాం. అంబిలికల్ హెర్నియాతో పాటుగా ఇంగువైనల్ హెర్నియా గజ్జల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా ఏమైనా ఉన్నాయా అని పరీక్ష చేస్తారు వైద్యులు. మెడ నిలబెట్టడం కూడా చాలా కొద్దిగా మొదలవుతుంది. అలాగే వెన్నుపాము, చేతులు, కాళ్ళు వీటి పనితీరు కూడా చక్కగా ఉందా లేదా అనే నిర్ధారణ చేస్తారు వైద్యులు. ఒకవేళ ఏదైనా తేడాలు ఉంటే అప్పటికప్పుడే సరిచేయడం ద్వారా శిశువుని కాపాడుకోవచ్చు. శరీర బరువు, తల చుట్టుకొలత నార్మల్గా ఉండటం ఎంత ముఖ్యమో చేతులు, కాళ్లలో ఎదుగుదల, అలాగే వాటి మూమెంట్ కూడా ఎంతో ముఖ్యం. తుంటి ఎముక లేదా హిప్ జాయింట్ విషయం మరింత ప్రత్యేక శ్రద్ధతో చెక్ చేస్తారు వైద్యులు. 6 వారాల సమయంలో డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు శిశువు కాళ్లను రొటేట్ చేస్తూ హిప్ జాయింట్ సరిగ్గా పనిచేస్తోందో లేదో చెక్ చేస్తారు. ఈ తుంటి ఎముక జాయింట్ కనుక అంటే హిప్ అంటాము సరిగా డెవలప్ కాక ఆ జాయింట్లో ఉండకపోయినా దాని నుంచి బయటికి మనం ఈజీగా తీసుకురాగలిగినా ముందే గమనించి దాన్ని నిర్ధారించి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే భవిష్యత్తులో హిప్కు సంబంధించినటువంటి అంటే ఆ ప్రాబ్లం రాదు. ఎందుకంటే కొంతమంది ఇది డిటెక్ట్ కాక తర్వాత వాళ్ళకి వాకింగ్లో అంటే నడవడంలో ఇబ్బంది అయ్యి ఆపరేషన్ అవసరమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాళ్ళు, చేతుల పనితీరుతో పాటుగా శిశువు మెడ పనితీరు ఏ విధంగా ఉందో కూడా చూస్తారు పీడియాట్రిక్ వైద్యులు. 1-2 నెలల మధ్యలో బోర్లా వేస్తే మెడని కాస్తంత ఎత్తగలుగుతారు శిశువులు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే పీడియాట్రిషియను ఈ బిడ్డని 6 వారాలప్పుడు టీకాల కోసం వచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు
హెడ్ నుంచి టో అంటే తల నుంచి కాలి వేలు వరకు మొత్తం ఎగ్జామిన్ చేస్తారు. సో తెలిసిపోతుంది, చూడగానే వేరుపడిపోతుంది ఈ బిడ్డ అన్ని రకాలుగా మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నాడా లేదా ఏదైనా విషయాల మీద మనం శ్రద్ధ వహించాలా అనేటువంటిది ఏర్పడుతుంది. పైపాలు తాగే పిల్లలకి నాలుకపై పూత ఏర్పడుతుంది. దీని వెనుక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. దీనినే థ్రష్ అని కూడా అంటారు. డ్రై స్కిన్, నాపీ ఏరియాలో ర్యాష్ కూడా శిశువుల్లో రావచ్చు. ఇలాంటి కండిషన్స్ గురించి పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నవజాత శిశువులు రోజంతా పలుసార్లు పాలు తాగుతుంటారు. అది తల్లి ఫీడ్ కానివ్వండి లేదా ఫార్ములా ఫీడ్ కానివ్వండి. ఈ కారణంగా వారి నాలుక కాస్తంత తెల్లగా ఉండటం సహజమే. కానీ ఎప్పుడైతే నాలుకని శుభ్రం చేసిన తర్వాత కూడా నాలుక మీద మందంగా తెల్లటి పొర తొలగటం లేదో దాని వెనుక కాస్త అస్వస్థత ఉందేమో అని గుర్తించాలి. ఇది ఎందువల్ల వస్తుందో వైద్యుల మాటలోనే విందాం. నోట్లో ఎస్పెషల్లీ అంటే పైపాలు తాగే పిల్లలకి సో థ్రష్ అంటాం. అంటే ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే పూత అంటాం. అంటే ఈ నాలుక మీద బాగా థిక్గా ఒక పూత ఏర్పడుతుంది. దాంతో బిడ్డకి కొంచెం పాలు తాగడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ అక్కడ ఒక రకమైనటువంటి నొప్పి కూడా కలుగుతుంది. సో మామూలుగా పాలు తాగితే కొంచెం పాల ద్వారా కూడా ఒక పొర ఏర్పడుతుంది. అది ఈజీగా చేయిపెట్లు తీసేయచ్చు. కానీ ఇది మాత్రం చాలా థిక్గా ఉంటుంది. అయితే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫెక్షన్ అంటే తాగే పాల పీకాల నుంచి రావచ్చు, సీసాల నుంచి, లేదంటే తల్లికి కనుక ఇన్ఫెక్షన్ అంటే పాలిచ్చే భాగంలో కనుక చనుమొనలకి అంటే నిప్పుల్స్ కనుక ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మారుమారు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లము, కానీ పూర్తిగా ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం కాబట్టి కంగారు లేదు. నవజాత శిశువు చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. వీరి చర్మం మీద ర్యాషెస్, పొక్కులు చాలా సాధారణమైన విషయం. వీటి వెనుక పెద్దగా ఆందోళన కలిగించే కారణాలు ఏమీ ఉండకపోవచ్చు. పుట్టినప్పటికంటే కూడా వారాలు గడిచే కొద్దీ ఉష్ణోగ్రత ప్రభావం, సాధారణ సోప్స్, టాల్కమ్ పౌడర్స్ వాడటం వల్ల చర్మం పొడిబారిపోవచ్చు. పుట్టిన మొదలు శిశువుకి డైపర్లను వాడుతూ ఉండటం నేడు చాలా సాధారణమైన విషయం. వీటిని రెగ్యులర్గా వాడే వారిలో సరైన సమయానికి వాటిని మార్చకపోవటం ద్వారా చర్మం ప్రభావితమై ర్యాష్ వస్తుంది. దీని మీద మళ్ళా డైపర్ వేయటం వల్ల అది ఎక్కువ కావచ్చు. దీంతో శిశువు అసౌకర్యంగా ఫీలై చికాకు పడి ఏడవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ కూడా 1-2 నెలల సమయానికి ఎక్కువయ్యే అవకాశం ఉంది. శిశువు చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ఎంతో అవసరం. అదేవిధంగా మోషన్ పోయే ఏరియాలో అంటే నాపీ ఏరియా అంటాం, ఆ ఏరియాలో కనుక కూడా బాగా అంటే ర్యాష్ రావడం, ఎర్రగా అయిపోవడము. సో వాటికి మరి ఏం చేయాలంటే కొన్నిసార్లు క్రీమ్స్ రాసిస్తాము. వాటికి ఇది ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడైతే ఆ మోషన్లో మలంలో ఉన్నటువంటి కెమికల్ పదార్థాలు స్కిన్తో కాంటాక్ట్ పెరిగి ఇరిటేషన్ కలగజేసి బాడీ దానికి రియాక్ట్ అవ్వడం వల్ల ఈ ర్యాష్ వస్తుంది. మరి ఆ ఇరిటేషన్ తక్కువ చేయాలి అంటే ఎక్కువసేపు ఆ మోషన్ బిడ్డ స్కిన్కి తాకొద్దు, అంటే వెంటనే మార్చేయడము. కొన్నిసార్లు అంటే ఇంట్లో ఉన్నప్పుడు అంటే కొంత వదిలేయడము, నాపీస్ వేయకుండానే వదిలేయడము. ఆ తర్వాత బ్యారియర్ క్రీమ్స్ అంటాము, అంటే ఆ మోషన్ బిడ్డ స్కిన్కి అంటుకోకుండా థిక్ లేయర్గా, అంటే సాధారణంగా ఎప్పుడైనా క్రీమ్స్ రాస్తే పైపైన రాస్తారు పేరెంట్స్ అర్థం కాక, కానీ థిక్గా రాయాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆ మోషను స్కిన్కి తాకకూడదు అన్నట్టు. సో అలా వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. ఇవి అంటే సాధారణంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ 1 to 2 months మధ్య పిల్లల్లో. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో మీరు చూసిన అంశాలు మరోసారి గుర్తు చేసుకుందాం. 6 వారాల వయసు ఉన్న శిశువుల్లో 2వ విడత వ్యాక్సినేషన్స్ ఇవ్వటం తప్పనిసరి. 6 వారాలు నిండిన శిశువు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా చూసేందుకై పీడియాట్రిక్ వైద్యులు శిశువుని అన్ని విధాలుగా పరీక్ష చేస్తారు. కొంచెం మెడ నిలపడంతో పాటుగా తమ చుట్టుపక్కల వారి గొంతులను గుర్తుపట్టడం, వెలుతురికి స్పందించటం కూడా 6 వారాల శిశువులో చూడొచ్చు. చూశారుగా, నెల వయసు నిండిన నవజాత శిశువుల్లో ఎలాంటి మైల్ స్టోన్స్ ని ఆశించవచ్చో. శిశు సంబంధ ఆరోగ్యాంశంతో మళ్లీ మీ ముందు ఉంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు. నమస్కారం.